రాజమణిహారం దొంగతనం కేసులో దొంగలు దొరికారని, వారు దేశం దాటేశారని పోలీసు నుంచి లెటర్ తెచ్చినట్లు రోజా అబద్ధం చెప్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా ఆ నమ్మకంతో 100 కోట్లు చెక్ రోజాకు ఇవ్వబోతుండగా ఒక్కసారిగా నాగమ్మ మహిమ మొదలవుతుంది. దేవుడి ఆశీస్సులతో ఆ మణిహారం ఎక్కడ ఉందో బయటపడుతుంది. తోటలోని పుట్టలో మణిహారం మెరుస్తూ కనిపించడంతో దొంగతనం జరగలేదని తెలిసి ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెక్ వెనక్కి తీసుకుంటారు. రోజా ఆశలన్నీ అడియాశలవుతాయి. మణిహారం దొరకగానే దానికి రక్షగా ఎవరు ఉండాలని అందరూ చర్చిస్తారు. రమాదేవి అది తన దగ్గర ఉండాలని కోరుకున్నా హర్షవర్ధన్ మాత్రం చామంతి దగ్గర ఉంచడమే సురక్షితమని నిర్ణయిస్తాడు. నాగమ్మ చామంతిని ఆశీర్వదించడం వల్లే ఆమెకు ఆ మణిహారాన్ని కాపాడే బాధ్యత దక్కుతుంది. ఇది చూసి రోజాకు కోపం వచ్చినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరోవైపు చంద్రికకు కళ్ళు తిరగడంతో హాస్పిటల్కు తీసుకువెళ్తారు. అదే సమయంలో నిషిక కూడా అక్కడే ఉండటం చామంతి గమనిస్తుంది. నిషా తన గర్భాన్ని అబార్షన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న డాక్యుమెంట్లను చూసి చామంతి షాక్ అవుతుంది. ఆ పేపర్ల మీద నిషా భర్తగా గుణ సంతకం ఉంటుంది. ఇదంతా కళ్ళారా చూసిన చామంతి వెంటనే ప్రేమ్కు నిజం చెబుతుంది. ప్రేమ్ ఇంట్లో అందరి ముందు నిషా అసలు బాగోతాన్ని బయట పెడతాడు. నిషా గర్భానికి కారణం తను కాదని, గుణ అని ఆధారాలతో సహా నిరూపిస్తాడు. విషయం తెలుసుకున్న మినిస్టర్ తన పరువు తీసినందుకు నిషాను గట్టిగా మందలించి ఆమెను అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు. త్వరలోనే గుణ జైలు నుంచి బయటకు తెచ్చి నిషాతో పెళ్లి చేస్తానని మినిస్టర్ చెప్పడంతో ఆ సమస్యకు పర్మనెంట్ పరిష్కారం దొరుకుతుంది. నిషా అడ్డు తొలగిపోవడంతో ప్రేమ్ ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. త్వరలోనే తను చామంతిని ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని తన తండ్రికి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. చామంతికి మాట ఇచ్చి ఇద్దరూ కలిసి తమ ఎయిర్లైన్స్ యాడ్ షూట్ కోసం సంతోషంగా సిద్ధమవుతారు. మరిన్ని లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.